కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. అన్న ఇప్పుడు మీ పేరన్నా? నా పేరు ఉమామహేశ్వరరెడ్డి. ఉమామహేశ్వరరెడ్డి గారు. అన్న ఎట్లా ఉందన్న తిరుపతి? తిరుపతి ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో అనేక ప్రాంతాలు అంటే ఇప్పుడు గ్రూప్ థియేటర్స్ కానివ్వండి, ఆ రోడ్లు అక్కడ బైక్లో పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. ఈరోజు ఈ గవర్నమెంట్లో రోడ్లు విస్తరణ జరిగింది. అన్ని విధాలుగా కూడా రోడ్లు విస్తరణ కానీ ఇప్పుడు కొర్లకుంట ఎస్కే టీ స్టాల్స్ అందులో పోవాలంటే బైక్ పోవాలన్నా కూడా కష్టం. ఒక 4 బైకులు పోయాయంటే పక్కన ఆగిపోదు. ఆ రోడ్డు ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఎంత ఇదిగా రోడ్లు బాగా జరిగాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యాదీవెని కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అన్ని విధాలు కూడా రాష్ట్రంలో ప్రజలకి అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. నేను స్వయంగా నాది రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ. నేను తిరుపతిలోనే ఉంటాను. మా కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఒక చిన్న బిడ్డకి హార్ట్ ప్రాబ్లం అయితే నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మా ఎంపీ మిథున్ రెడ్డి గారి దగ్గరికి నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్పితే వాళ్ళు ఇమీడియట్గా స్పందించి సీఎం దగ్గరికి తీసుకెళ్ళి వైజాగ్లో ఒక చనిపోయిన వ్యక్తి హార్ట్ తీసుకొని ఇక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో ఇచ్చి అక్కడి నుంచి సిమ్స్ హాస్పిటల్ ఇచ్చి అక్కడ సర్జరీ జరిగింది. వితౌట్ సింగిల్ పైసా లేకుండా ఒక ఎస్సీ క్యాండిడేట్ లక్షల్లో అంటే ప్రభుత్వ పనితీరు బాగుంది అంటారు. 100% బాగుంది. తిరుపతిలో ఎవరు వస్తారు? 100% ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి. మీ పేరు అంటున్నా? నా పేరు ఉమామహేశ్వరరెడ్డి. ఉమామహేశ్వరరెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఒరిజినల్గా జనసేన అభ్యర్థి కాదు. మార్నింగ్ టీడీపీలో చేరినాడు. ఇక్కడ వాళ్ళ పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు వచ్చింది కాబట్టి ఒరిజినల్గా ఆయన ఏ పార్టీ? ఒరిజినల్గా అతను వచ్చేసి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి టీడీపీలో టికెట్ కోసం వచ్చాడు. అక్కడ టికెట్ రాలేదు అనే ఉద్దేశంతో టీడీపీ. ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీ కాదే, ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీ, ఒరిజినల్గా పీఆర్పీ ఆయన. మళ్ళీ దాని తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది. జిల్లా అధ్యక్షుడు ఆయన. జిల్లా పీఆర్పీ లేదు కదా. పీఆర్పీలో జిల్లా పీఆర్పీ ఏ విధంగా సొంత కొడుకు వచ్చాడు అనుకోవచ్చు. సొంత కొడుకు వచ్చాడు. పీఆర్పీ కాకపోయినా జనసేన పీఆర్పీ తీసుకొచ్చాడు. ఇప్పుడు తమ్ముడు జనసేన వేరే, పీఆర్పీ వేరే, జనసేన. ఈరోజు నేను చెప్తున్నా, మా బ్రదరు ఆయన జనసేన, నేను వైఎస్ఆర్సీపీ మద్దతు అని కాదు. 100% చంద్రబాబు నాయుడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు 100%. ఎందుకు అంటే పక్కన బెల్లం పెట్టుకోడు. మనకి పక్కన బెల్లం పెట్టుకోడు, ఖచ్చితంగా ఓడిస్తాడు. సరే, మన పిఠాపురం సంగతి ఉంది. పిఠాపురం చెప్తున్నాను, లక్ష ఓట్ల మెజారిటీ గెలుస్తున్నాడు కూడా. మొన్న ఇదే సందులో ఇతనికి తెలుసు, ఇదే సందులో జనసేన నాదేళ్ల మనోహర్ గారి కంటే కూడా ముందు నుంచి హరిప్రసాద్, డాక్టర్ హరిప్రసాద్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో. మొన్న ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. ఇతనికి కూడా, మా బ్రదర్ కూడా తెలుసు. పైకి ఎక్కాడు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పట్ల కోపం ఉన్నట్టుంది. నాకు అతను ఎవరో నాకు తెలియదు. అభినయ్ రెడ్డి కంటే నెగటివ్ ఇక్కడ హరిప్రసాద్ గారికి ఇచ్చినుంటే టికెట్. నేను హరిప్రసాద్ గారి మీద ప్రేమనా మీకు? మంచి వ్యక్తి, ప్రేమ కాదు, మంచి వ్యక్తి, ప్రేమ. అతని కమ్యూనిటీ వేరే, నా కమ్యూనిటీ వేరే. అతను నాకు బంధువు కాదు, నేను బంధువు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమో ఆలోచిస్తారంటే ఒంటరిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుండు అని పవన్ కళ్యాణ్ శ్రేయభిలాషులాగా మాట్లాడతారు. ఇక్కడ మీరేమో హరిప్రసాద్ గారు పార్టీ కులం కాదు, వ్యక్తి. ఇప్పుడు నేను ఉన్నాడు, ఈయన వేరే కులం, నాకు ఈ రోజు ఇతను ఏదైనా అంటే కులం అన్నా రెడ్డే కదా మీరు? కులం. ఈయన ఉన్నాడు, ఈయన సరే మీరు కట్ చేస్తారు నాకు తెలుసు. కాదు, నేను కట్ చేయడం కాదన్నా. నేను ఆల్రెడీ మీ గురించి ఏం తెలుసుకోవాలన్నా తెలుసుకున్నా. ఈ రోజు బాగా జరుగుతుందని చెప్పారు. 100% బాగా జరుగుతుందని చెప్పారు కదా. 100% 100%. ఉమామహేశ్వర్ రెడ్డి గారు బాగా జరుగుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. 100 నుంచి 110 లోపల జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాంట్లో ఉమామహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు. హరిప్రసాద్ డాక్టర్ ని పక్కకి నుంచి నువ్వు మళ్ళీ ఎందుకన్నా? పాపం ఇప్పుడు పోతిన మహేష్ ఏమంటున్నాడు అంటే కాపులకు అన్యాయం జరుగుతుంది అన్నాడు. పాపం నువ్వు కూడా పాపం అదే బాధలో ఉన్నట్టున్నావు కదా. నిన్న బలిజల ఆత్మీయ సమావేశం చేసి మీరు అసలుకి ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదని మొత్తం ఒక కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చున్నారు? ఈ రాయలసీమలో ఎన్ని ఇచ్చారన్నా? రాయలసీమ ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాయలసీమ ఒక నిమిషం
జనసేన పార్టీలో ఒరిజినల్ జనసేన క్యాండిడేట్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఉన్నారు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎగ్జాంపుల్ నేను అడిగిన సమాధానం నువ్వు వితండవాదం చేయొద్దు. నేను అడిగిన ప్రశ్న సమాధానం నువ్వు పోతిన మహేష్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కపట ప్రేమ చూపించద్దు. రాయలసీమలో బలజలకు ఎంత ఇచ్చారు, ఎన్ని సీట్లు ఇచ్చారు? ఇక్కడ ఎవరున్నారు? ఉన్న వాళ్ళకి ఇచ్చారు లేరా? ఇచ్చారు కదా. మీరు చెప్పండి సార్. ఇచ్చారా లేదా? మీరు చెప్పండి ఇచ్చారా లేదా? ఉన్న చిత్తూరు సీట్ని నీకు రాజ్యసభ ఇస్తానని మబ్బు పెట్టించి ఆఖరి చిన్నదాన్ని తీసి ఒక శాండిల్ మొక్కలకి ఎత్తుకొని ఇచ్చారు. అది కూడా రెడ్డి సమాజానికి. ఈ రోజు రెడ్డి సమాజానికి ఉండే 4% స్టేట్ మొత్తం. వాళ్ళ పదవులు దాదాపు 40 సీట్లు వాళ్ళకే ఇచ్చారు. ఈ రోజు 40 సీట్లు పైసలకు వాళ్ళకే ఇచ్చారు. ఖమ్మం కూడా అదే పరిస్థితే ఉంది. మనం ఓపెన్ గా ఒప్పుకోవాలా. కాకపోతే వీళ్ళంతా కూడా పవర్ వీళ్ళు అయ్యే జాగీరు మరి పవర్ అంటే వీళ్ళకే. పవర్ అంటే వీళ్ళు ఇంకొకరు మనుషులు కాదు. బీసీని మర్చిపోయారు. ఇప్పుడు 23% ఉన్న బలిజేసులు కూడా ఒక సీటు కూడా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. 4% ఉన్న వ్యక్తులకు మాత్రం అన్ని హోదాలు వాళ్ళే. కింద నుంచి పైదాకా స్లీపర్ నుంచి కుర్చీలో కూర్చోవడం మొత్తం హోదాలు కూడా వీళ్ళకే. అంటే వీళ్ళు జీవితకాలం వీళ్ళే రాజ్యాధికార దిశగా ఉండాలి. కానీ వీళ్ళకి ఒక వ్యసనం మారైపోయింది. అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదు, చేత కాదు, నాయకులు కాదు, కనబడరు. అటువంటప్పుడు ఇప్పుడు లేకుండా కమ్మలో ఆటో అన్నతో మాట్లాడదాం.